మీలో ఎంతమందికి ఈ పండు కోసం తెలుసో కింద కామెంట్ చేయండి. నాకైతే వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాతే తెలుసండి. ఇప్పుడు ఈ పండుని ఇలా చితక్కొట్టుకొని దీంట్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని ఒక గంట వదిలేసేయండి. నెక్స్ట్ చేత్తో గుజ్జు అనేది తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 2 టీ స్పూన్ల లెమన్ రసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుందండి. ఈ సమ్మర్లో దొరికే ఈ మారేడు పండుని మీ దగ్గర కనుక ఒకసారి దొరికితే తప్పనిసరిగా ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఈ సమ్మర్లో బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అలాగే జీర్ణశక్తి అలాగే రక్తం కూడా బాగా శుద్ధి చేస్తుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ అనేది మీరు వెంటనే ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. బయట నుంచి వచ్చాక మీరు కావాలంటే దీంట్లోని జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.